ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. మనకు పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, మనకు ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. మాఘమాసము ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనాక వచ్చే ఏకాదశి కాబట్టి మనము నదీ స్నానం చేయడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఇది భీష్మ ఏకాదశిగా పిలువబడుతుందండి. ఎందుకంటే ఈ మాసంలో మనకు భీష్మాచార్యులు అష్టమి తిథి రోజు తన ఇచ్ఛామరణాన్ని పొందడం జరిగింది. కాబట్టి ఈ 5 రోజులను కూడా పంచపర్వాలు అని పిలుస్తారు అని కూడా మనం తెలుసుకున్నాము. దాంట్లో ఈ ఏకాదశిని కూడా భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. అందుకోసమే అయితే ఈ ఏకాదశి ద్వాదశి చాలా పవిత్రమైనది. మరియు దీనికి జయ ఏకాదశి అంటారు దీని పేరు. కాబట్టి ఇది మన పాపాలన్నీ తొలగించి మనకు అన్నిట్లో జయాన్ని కలిగిస్తుంది. అంటే శత్రు జయము, మరి ప్రతి విషయంలో కూడా మనము జయాన్ని సాధిస్తామన్నమాట. ఆ విధంగా మన కష్టాల నుండి, మన సమస్యల నుండి విముక్తి పొందుతాము. అందుకోసమే ఇది చాలా పవిత్రమైన రోజుగా మనకు పెద్దలు తెలియజేస్తారనమాట. అదేవిధంగా మనము ప్రతిసారి కూడా ఈ ఏకాదశి మహత్యాన్ని తెలిపే కథను చెప్పుకుంటూ ఉంటాము. మరి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి అడుగుతాడు, భగవంతుడా, నాయందు దయ ఉంచి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు, మరి దాని యొక్క వ్రత విధానం ఏంటిది, నాకు తెలియజేయవలసింది అని కోరడము. మరి అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆ జయ ఏకాదశి యొక్క మహత్యాన్ని. ధర్మరాజుతోని, రాజేంద్ర, మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. ఇది అన్ని పాపాలను పోగొడుతుంది, మనను పవిత్రం చేస్తుంది, మనిషి మానవునిలోని భోగాలను మోక్షాన్ని ప్రసాదిస్తుంది, పాపాలను పొడగొట్టి. అంతేగాక ఇది బ్రహ్మహత్యా పాపాన్ని కూడా పోగొడుతుంది, మరియు మనలో ఉన్న పైశాచికత్వాన్ని కూడా పోగొడుతుంది. ఈ వ్రతము చేయుట వల్ల మానవులు ప్రేతతత్వం నుండి విముక్తి పొందుతారు. అంటే ప్రేతతత్వము అంటే మనకు తెలియని ఎన్నో ఆవహిస్తూ ఉంటాయి మనను. అటువంటి వాళ్ళు కూడా వాటి నుండి, ఆ శక్తుల నుండి విముక్తులవుతారు. అందువల్ల తప్పకుండా జయ ఏకాదశి వ్రతం చేయాలి అని కృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్తూ, దానికి సంబంధించిన మహత్యాన్ని, మనకు ఏదైనా రుజువు ఉండాలి కదా, అందుకని దాని మహత్యాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒకప్పుడు దేవలోకంలో ఇంద్రుడు రాజ్యం చేస్తూ ఉంటాడు. దేవగణాలు పారిజాత వృక్షములతో నిండిన నందనవనంలో చక్కగా అప్సరసలతోని కూడి స్వేచ్ఛానుసారము విహరిస్తూ ఆనందపడుతూ ఉన్నారట అందరూ కూడా. అప్పుడు అక్కడ 50 కోట్ల గంధర్వులు ఉన్నారట. వాళ్లకు నాయకుడు దేవరాజు, అంటే ఇంద్రుడు. అంతమందికి ఆయన రాజు అన్నమాట. అయితే స్వేచ్ఛానుసారం ఆ విధంగా ఆనందిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు గంధర్వులు పాటలు పాడుతూ ఉంటారు, అప్సరసలు నాట్యాలు చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా గంధర్వులు ఏమో పాడుతూ ఉన్నారట. వీళ్ళు అప్సరసలు నృత్యం చేస్తూ ఆనందిస్తూ ఉన్నారట. అయితే అందులో పుష్పదంతుడు, చిత్రసేనుడు అనేవాళ్ళు ఇద్దరు చాలా ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారన్నమాట.
అయితే ఈ చిత్రసేనుని భార్య పేరేమో మాలిని. ఆ మాలిని వల్ల ఈయనకు కలిగిన కూతురు పుష్పవంతి అనే అమ్మాయి. ఆమె చాలా అందమైనదన్నమాట. అయితే ఈ పుష్పదంతుని యొక్క పుత్రుడు ఉన్నాడు కదా, ఆయన పేరేమో మాల్యవానుడు. ఈ మాల్యవానుడు పుష్పవంతి రూపాన్ని చూసి మోహపడ్డాడు, అనురాగం పెంచుకుంటూ ఉన్నాడనమాట. అయితే ఈ సందర్భంగా అందరూ నృత్యాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ. వారు అప్సరసలతో కూడి పాట పాడము, పరస్పరము ఒకరిపైన ఒకరు అనురాగంతో నృత్యం చేయడము జరుగుతూ ఉందన్నమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకోకుండా తాళభంగం కలిగిందట. ఎందుకు అంటే మోహం చేత. అయితే దీన్ని వెంటనే ఇంద్రుడు గమనించి అది అవమానము, అంటే తప్పుగా పాటలు పాడడం, అపశృతిలో పాటలు పాడడం అనేది అక్కడ ఉన్న రాజును అవమానించినట్టు భావించి, అయినా మూర్ఖులారా, మీరు నా ఆజ్ఞను భంగం చేసిండ్రు, కాబట్టి భార్యాభర్తలై పిశాచత్వం పొంది ఈ లోకములో వదిలి వెళ్ళండి, అలా జీవించండి పిశాచులుగా అని వాళ్లకు శాపం ఇచ్చాడనమాట. ఎవరు? ఈ మాల్యవానుడు మరియు పుష్పవంతికి. అట్లా ఇంద్రుడి శాపం వల్ల వాళ్ళిద్దరూ మనసులో చాలా బాధపడుతూ హిమాలయ పర్వతానికి వెళ్ళి అక్కడ పిశాచులై భయంకరమైన దుఃఖాన్ని పొందుతూ అనుభవిస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇలా ఎన్ని రోజులు ఈ శాపము వలన పీడితులమయ్యి ఈ గుహలలో తిరుగుతూ ఎన్ని రోజులు బతకాలి అని వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారట. అలా దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఒక రోజున ఆ పిశాచి అయిన భార్య భర్తతోని అడిగింది, ఏమి పాపము చేశామో ఈ విధంగా పిశాచ జన్మ ప్రాప్తించింది మనకు, ఇది చాలా భయంకరంగా ఉంది, ఏదైనా ప్రయత్నం చేసి ఈ పాపం నుండి బయటపడవలెను. ఇది మనం తెలుసుకోవాలి. ఏదైనా మనకు ఇబ్బంది వచ్చినప్పుడు దాని నుండి బయటపడే మార్గం కోసం అన్వేషించాలి, కానీ దుఃఖిస్తూ కూర్చోకూడదు. అయితే ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తూ వారు కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు. ఇంతలో దైవయోగం వల్ల వాళ్ళకు ఆలోచన వచ్చింది కాబట్టి దానివల్ల ఈ మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రాప్తించింది. రోజులు జరుగుతూ ఉంటాయి కదండి, ఆ విధంగా ఈ మాఘమాసము శుక్లపక్ష ఏకాదశి, ఈ జయ ఏకాదశి వచ్చిందట. ఇప్పుడు అన్ని తిథులలో ఉత్తమమైనది కదా. ఆ రోజు వాళ్ళిద్దరూ ఏ రకమైన ఆహారం తీసుకోలేదు, కనీసం నీటినైనా తాగకుండా, ఏ జీవికి కష్టం కలిగించకుండా, కనీసం ఒక ఫలమునైనా తుంచలేదట చెట్టు నుండి. అంటే అది కూడా చెట్టు పాపం, అది పండించుకున్న పంటను మనం దొంగిలిస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు అలా పండును కూడా తెంచుకోలేదట చెట్టు నుంచి. అట్లా ఎడతెగని దుఃఖానికి లోనయ్యి వాళ్ళు ఆ వృక్షం వద్ద కూర్చుని వారి ప్రాణములను హరించి వేయు భయంకర చీకటి ఉన్నప్పటికీ వాళ్ళు అలా ఆకలిని భరిస్తూ ఉన్నారు, కానీ ఆహారం తీసుకోలేదు. ఆ చిమ్మని చీకట్లో కూర్చున్నారు. వాళ్ళకి ఆ భయంతో, ఆ దుఃఖంతో నిద్ర రావట్లేదు. అట్లా వాళ్ళు ఆనందించట్లేదు. భార్యాభర్తలు ఒక చోట ఉన్నప్పటికీ వాళ్ళు ఆనందించే పరిస్థితిలో లేరు. ఈ పిశాచత్వ రూపం వల్ల వాళ్ళు
దుఃఖిస్తూ గడిపారు. ఏమాత్రం కూడా ఆహారం కూడా తీసుకోలేదట. అయితే సూర్యోదయం అయింది, ద్వాదశి వచ్చేసింది. ఈ విధంగా పిశాచ దంపతులు జయ ఏకాదశి వ్రతాన్ని చేసినట్టు అయింది. కాబట్టి ఆ రాత్రి వాళ్ళు జాగరణం చేసిండ్రు, నిద్రించలేదు. కాబట్టి ఆ వ్రత ప్రభావం వల్ల విష్ణువు యొక్క దయ వలన వారికి ఆ పిశాచత్వం కోల్పోయిండ్రనమాట. అది పోయి వాళ్ళ స్వస్వరూపమైన వారిద్దరి ముందు ఏ రూపాలు ఉండేనో ఆ రూపాలను పొందిండ్రట. అట్లా వాళ్ళు ఆనందంగా అలంకారములు అన్నీ లభించినాయట వాళ్లకు. అట్లా వారు మనోహరమైన రూపాన్ని ధరించి వెంటనే విమానంలో కూర్చుని స్వర్గలోకానికి వెళ్ళారు. వాళ్ళు ఇంద్రుని వద్దకు పోయి చాలా ఆనందంతో ఆయనకి నమస్కరించిండు మళ్ళీ రాజుకు. అప్పుడు వారి రూపాలను చూసిన ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయి, మీకు ఈ రూపం ఎలా కలిగింది? ఏ పుణ్యం వల్ల మీ పిశాచత్వం తొలగింది? ఏ దేవుడు మిమ్ములను ఈ శాపం నుండి విముక్తిని చేశాడు అని అడిగాడట. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మాల్యవానుడు, స్వామి, భగవానుడైన వాసుదేవుని కృప వల్లనే ఈ జయ అనే పేరు గల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాము. దానివల్ల మా పిశాచత్వం నుండి విముక్తిని పొందామని చెప్పారట. అప్పుడు ఇంద్రుడు, అట్లయితే మీరు నా మాటలను వినండి. ఏ మానవుడు ఏకాదశి వ్రతమును చేసి కృష్ణుని శరణు వేడునో వారు నాకును పూజనీయులు. అంటే సాక్షాత్తు కృష్ణుణ్ణి పూజించిన వాళ్ళు నాకు కూడా పూజనీయులు. అంటే ఇంద్రుడు కూడా పూజిస్తాడట కృష్ణ భక్తులు. అంటే ఏకాదశి వ్రతాన్ని చేసినప్పుడు వాళ్ళకి అంతటి పుణ్య ప్రభావం కలుగుతుందన్నమాట అని ఆ ఇంద్రుడు కూడా వీళ్ళను పూజనీయులుగా భావించిండు. అందువల్ల శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, రాజా, ఈ విధంగా ఏకాదశి వ్రతము చేయాలి. జయ ఏకాదశి ఆత్మహత్యా పాపాన్ని కూడా పోగొడుతుంది. ఎవరు జయ వ్రతం చేసి అన్ని విధాలుగా దానం చేయడం, ఈరోజు ఎవరైతే ఏదైనా దానం చేస్తే వాళ్ళు సంపూర్ణ యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతారు. మరి అదేవిధంగా ఈ మహత్యాన్ని చదివినా విన్నా కూడా వాళ్ళు యజ్ఞం చేసిన ఫలాన్ని పొందుతారు. కాబట్టి అందరూ ఆచరించి ఆ ఫలితాన్ని పొందండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా జయం కలుగుతుంది అన్నిట్లోనూ అని ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుడు ఈ జయ ఏకాదశి యొక్క మహత్యాన్ని తెలియజేసింది. అందుకని ఈరోజు మనము ఆ భీష్మాచార్యులను స్మరించుకొని సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత భీష్మాచార్యులకు తర్పణాలు వదలాలి. మరియు పేదలకు ధర్మం చేయాలి, ఆహారం అందించాలి, పక్షులకు, ఆవుకు, ఇలా. అదేవిధంగా భూసురులు అంటే బ్రాహ్మణులకు దానం చేయాలి. అంటే విష్ణువు యొక్క స్వరూపంగా భావించి భక్తితో దానం చేయాలి. వస్త్రం కావచ్చు, ధనం కావచ్చు, బంగారం కావచ్చు, ధాన్యం కావచ్చు, ఏదైనా మనకు శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. ఆ దాన ధర్మాలు చేయడం వల్ల మన పాపాలన్నీ నశిస్తాయి, మనకు అన్నిటా జయం కలుగుతుంది. మరియు మనకున్న భయాల నుండి మనము విముక్తులమవుతాం. మనలో కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాల నుండి మనం విముక్తులమై చక్కగా మన జీవితాన్ని ఆనందంగా సాగిస్తామన్నమాట. అందుకని మనకు ఈ కృష్ణ భగవానుడు ధర్మరాజుకు తెలియజేసిన ఈ మహత్యాన్ని
అందరూ వినండి, తరించండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.